చేస్తుంటారు? వ్యవసాయం పని, గడి పని. వ్యవసాయం పని చేస్తా ఉంటారా? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకేం లేదు. నీకేం లేదు. వస్తుందా కౌలు రైతు? ఏం లేదు మాకు. కౌలు చేస్తావా? కౌలు చేసేది ఇడిచిపెట్టేసిన. ఎందుకు? పట్టదారులకే పోతుంది అని ఇడిచిపెట్టిన. మీ కౌలు 12,000 ఇస్తా ఉన్నాడు కదా? 12,000 ఒక రూపాయి కూడా లేదు. భూములో లేని వాళ్ళు కూడా ఇస్తాడు, అది కూడా లేదు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం పల్పన మంచిగా అనిపిస్తలేదు. ఏం మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు అట్లా? ఎందుకంటే చూస్తూనే తెలిసిపోతుంది. ఏడాది నడదాముంది. 5 ఏళ్ల వరకు ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది. ఎందుకట్లా? మంచి పద్ధతులు లేవు. ఇస్తానాలకు ఇండ్లు లేవు, మొత్తం రాసుకపోతారు. గానీ ఈ ఎవరికో ఉన్నోనికి ఇస్తారు. అవి కూడా ఏంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందిరా మిల్లు స్టార్ట్ చేస్తానంటారు. ఆల్రెడీ లేనే లేదు. మా బిడ్డ వికలాంగ్ అయినా చూపెట్టాలిగా. ఆమె కూడా ఏది లేదు. పెన్షన్ 6,000 చేసిరా? వికలాంగుల 4,000 వస్తుంది. అదే 6,000 చేయలేనా? మరి కేసీఆర్ చేసింది అంతేనా? మరి నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే, నేను చెప్పిన మాట 100% చేస్తా, అన్ని చేసి గురువుల మాటలు. అవి గురువుల మాటలు. ఎవడు కూడా వేయడు, ఆడోళ్ళు కూడా వేయరు ఈసారి. ఎందుకు? వాళ్ళకి నచ్చలేదు. వికలాంగులు కూడా మొత్తం వేయరు. వాళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి ఇళ్ళ. మహిళా ప్రభుత్వం అంట కదా, అంటారు. మహిళలు ఎందుకు వేయలేదు? మహిళలు వేసే గ్రూప్ సంఘాలు వేసే మోసం చేసినాయి. ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పద్ధతులు ఉన్నాయి. గ్రూపులకి ఇచ్చిండు, అన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్లా నడుస్తున్నాయి? ఇక నడుస్తున్నాయి అంటే ఆడోళ్ళకనే వేసిండు, కానీ అది మొగోళ్ళకు కూడా సీట్లు దొరకకుండా మొత్తం వాళ్ళదే అవుతుంది రాజ్యం. తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదా అని ఇంట్లో ఏది లేదు. ఇది గ్యాస్ కు 40 రూపాయలు కూడా పడతలేదు. అదే 1000 రూపాయలు గ్యాస్. 1000 రూపాయలు 500కి ఇస్తారు. ఇక్కడ వస్తే నరికి చంపుతారు. ఎందుకు? 500 గ్యాస్ అంటే శత్రువు కూడా మాట కూడా చేస్తాడట. ఇక్కడ వచ్చి ఊళ్ళకి వస్తే పల్పారం మొత్తం తెలిసిపోతుంది. ఎందుకట్లా? ఎందుకంటే 10 ఏడాది నడదాములే అంత మొత్తం ఆగమాగమే ఉంది. అన్నిటికీ వేయించిండు. పప్పులకు, ఉప్పులకు, నూనెలకు అన్నిటికీ వేయించిండు. ఎట్లా మరి ఇట్లయితే ఎట్లా? ఆటోల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఆటోలో మొత్తం వాళ్ళకు కూడా ఏ కిరాయిలు దొరకకుండా అయిపోయింది. బస్సులు వేసి అంతేనా? పిరి బస్సులు అనే వరకు ఆటోలు మొత్తం ఆటోలు అలానే ఎక్కుతారు. ఇప్పుడు ఏం పోయినా మొగోళ్ళే పోతారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. మరి ఓటు వేస్తారా? కాంగ్రెస్ వేయరు, కానీ టీఆర్ఎస్ గోళీలు పడితే ఆయనకి వేస్తారు. రూపాయి తినకుండా వేస్తారు. ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ఇప్పటిదాకా ఎట్లా చేసారో అట్లా చేస్తేనే నస్తారు. ఇంటింటికి వచ్చి తిరిగి చూసిపోయేది. ఇప్పుడు ఎవరు తిరగటోడు లేడు. ఇప్పుడు ఇండ్ల ట్యాక్సులు కూడా కట్టించుకుంటుండు. కట్టే కూడా మళ్ళీ కట్టించుకుంటుండు. ఇబ్బందే ఉంది. ఓకే.